పున్నమి ఘాట్ విజయవాడ. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అయితే పున్నమి ఘాట్ దగ్గరకు వచ్చేసాం విజయవాడలో. అడ్రస్ ఎక్కడ అనేది మీకు లొకేషన్ లాస్ట్ అయితే చెప్తాను వీడియో ఎండింగ్ లో. సో ఇక్కడ మనకి అయోధ్య రామ మందిరం అనేది మనకి సెట్టింగ్ అయితే వేశారు. సో ఎలా ఉందో చూద్దాం రండి. ఏంటి దాని పేరు వేయలేదు వీళ్ళు. సో మనం అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఎంట్రన్స్ లో మన స్టార్టింగ్ వచ్చేసరికి బ్రిడ్జ్ అయితే మనకు ఒకటి చూపిస్తున్నారు సెట్టింగ్. దీని నుంచి ఎంట్రన్స్ అనుకుంటా. తర్వాత వచ్చేసరికి మనకి అది చూసానేమో టైటానిక్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి బ్రిడ్జ్. తర్వాత వచ్చేసరికి టైటానిక్ పక్కనే మనకి రామ మందిరం అయితే ఒకటి సెట్టింగ్ అయితే వేశారు. చూద్దాం మరి లోపల ఎంట్రన్స్ సెట్ అయిపోయింది. నాకు తెలియదు, ముందు ఎంట్రన్స్ లోకి వెళ్ళి లోపల ఎలా ఉందనేది మీకు మొత్తం వీడియో తీసి చూపిస్తాను. లెట్స్ గో. సో టికెట్ బుకింగ్ కౌంటర్ అనుకుంటుంది. సో మనం 100 రూపాయలు టికెట్. ఆ టికెట్ తీసుకుని మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. లెట్స్ గో. కానీ టైటానిక్ కానీ అండ్ అయోధ్య రామ మందిరం ఉంది కదా, మొత్తం కలిపి 100 రూపాయలు, మనిషి 100 రూపాయలా? ఓకే ఓకే. 2 టికెట్స్. మనం అయితే టికెట్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క టికెట్ పర్ హెడ్ వచ్చేసరికి 100 రూపీస్. నేను మా మిసెస్ అయితే వెళ్ళాము. సో ఇదైతే టికెట్ అనమాట. చిల్డ్రన్ అబౌవ్ 5 years వాళ్ళకి అయితే ఫుల్ ఛార్జ్. 10 రౌండ్స్ ఓన్లీ అన్నారు. ఆ 10 రౌండ్స్ ఏంటనేది నాకు తెలియదు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనం అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయాం లోపలికి. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉంది. చూద్దాం మరి లోపల ఎలా ఉంటుందో ఏంటో. సో ఇదైతే రామ మందిరం, అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అయితే వేసారు. ఫుల్ కలర్ఫుల్ ఉందబ్బా. సో మనం అయితే లోపలికి వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్. సో స్లిప్పర్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాం. లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఎంట్రన్స్ అయితే చెప్పండి, అటు సైడా? సో మనం ఇప్పుడు స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. మొత్తం సెట్టింగ్ అబ్బా, సినిమా సెట్టింగ్ లో వేసారు పెద్ద. సో లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. జై శ్రీరామ్. మన నెక్స్ట్ వేరే లొకేషన్ టైటానిక్ అని మ్యూజియం ఉందంట. అవి వీడియోస్ చేద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. అసలు బయట నుంచి చూస్తే అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు సెట్టింగ్ మాత్రం ఆల్మోస్ట్ 2 crores అంటే 2 కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్పారు. ఈ సెట్టింగే కానీ, ఎగ్జిబిషనే కానీ, టైటానిక్ సెట్టింగే కానీ, మ్యూజియం కానీ. సో మనం అవన్నీ విజిట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకు పక్కన అయితే శ్రీరామచంద్రమూర్తి స్వామి అయితే ఉన్నారు. సో బాణం ఇచ్చుకొని అసలు అవసరం అబ్బా, అసలు సూపర్ ఉంది. జై శ్రీరామ్.
సో ఇప్పుడైతే మనం టైటానిక్ అయితే విజిట్ చేద్దాం. లెట్స్ గో టు టైటానిక్ అన్నమాట. నేను టైటానిక్ వచ్చేసా అప్పుడు అంటే నేను పుట్టలేదు, బట్ ఇప్పుడు పుట్టాం కదా, ఇది ఒక హఠాత్ పరిణామం ఇది. సో మనం టైటానిక్ లోపల అయితే ఎంటర్ అయిపోయాం. సేమ్ అసలు సినిమాలో చూసినట్టే టైటానిక్ లోపల ఎంట్రన్స్ ఎలా ఉందో అలాగే ఉంది. అసలు లైటింగ్ అయితే అదరకొచ్చేసారు. డిజైనే కానీ, పైన డిజైనే కానీ, పక్కన అంతా మొత్తం అట్టముక్కలే, అంతా మొత్తం అట్టముక్కలే అంతా. ఏకదమ్ ఉందబ్బా లోపల మాత్రం కిరాక్. వావ్, మన సినిమాలో చూసినట్టే టైటానిక్ లోపల ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టారు సెట్టింగ్ కూడా. చాలా అంటే చాలా. టైటానిక్ లో ఇక్కడే మనకి మాక్సిమం ఇక్కడ షూట్ చేస్తారు, ఈ లొకేషన్ లోనే సినిమా ఇదనమాట. మనం అయితే ఇప్పుడైతే కిందకైతే దిగిపోదాం. అవసరం ఉండదు, స్టెప్స్ అయితే దిగిపోదాం ఇప్పుడు. చాలా మంది అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. సోఫా సెట్ ఒకటి వేసారు. ఇటేపు కూడా ఎంట్రన్స్ ఉన్నట్టుంది. లోపల మొత్తం సెట్టింగ్ ఉంది, అంతా సోఫా సెట్ ఉంది. అమ్మో అమ్మో ఓర్ నాయనో, సోఫా సెట్ అయితే సూపర్ ఉంది. నేను అయితే కూర్చుంటున్నా సోఫా సెట్ లో. ఆహా ఆహా, ఏం అద్భుతం అద్భుతం. ఇక్కడైతే జాక్ ఉన్నాడు, పెయింటింగ్ వేసేస్తున్నాడు మన జాక్. మేడం గారేమో ఇంకా పెయింటింగ్ అయితే వేరే లెవెల్. అసలు పెయింటింగ్ అది ఆల్రెడీ మనం మూవీలో చూస్తాము. సో వీడియో అయితే చూసారు కదా, టైటానిక్ లో మనం లోపల విజిట్ చేసిన వీడియో సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ ఒకటి ఉంది, మ్యూజియం ఒకటి ఉంది, మళ్ళీ బ్రిడ్జ్ ఏదో ఉంది, అది కూడా చూపిస్తారు మొత్తం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఇది ఒక లండన్ టవర్ బ్రిడ్జ్ అనమాట. దీనికి ఎంట్రన్స్ వచ్చేసరికి స్ట్రైటే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇది కూడా విజిట్ చేసి వీడియో పెడతాను, చూడండి ఒకసారి. అది కూడా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. వీ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్. లండన్ టవర్ బ్రిడ్జ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. సూపర్ ఉందబ్బా బ్రిడ్జ్ కూడా. లండన్ టవర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ కూడా అదరగొట్టింది. లైఫ్ లో ఒక్కసారి నేను బ్రిడ్జ్ లో చూడాలను, ఒక్క చిన్న కోరిక. బట్ కానీ ఎప్పటికైనా డ్రీమ్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకుంటా. ఒక్కసారి మన ప్లేస్కి రావాలి, రియల్ ప్లేస్లకి. మొత్తం అట్టపెట్లే, మొత్తం ధర్మకోల్ షీట్స్ అట్టపెట్లే మొత్తం. సో లండన్ టవర్ బ్రిడ్జ్ అయితే చూసేసాం. ఇక్కడ నుంచి అది వచ్చేసరికి ఎగ్జిట్. మనం ఎగ్జిట్ అయిపోయి
నెక్స్ట్ ఏం ఉందో అది చూసి విజిట్ చేసి మీకు వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టవర్ నుంచి ఎగ్జిట్ నుంచి కిందకైతే వచ్చాం. కింద నుంచి చూస్తే మాత్రం ఒక ఇంగ్లాండ్ లో ఒక రూట్ కానీ ఏదైనా ఏరియా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒక వేరే విదేశం వచ్చినట్టుంది నాకైతే. చూద్దాం ఎలా ఉందో. అమ్మో, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనుకుంటా. పాప్కార్న్ కానీ ఎన్ని అమ్ముతున్నారు. సూపర్ గా ఉంది. లండన్ రోడ్డు ఎలా ఉంటుందో ఆ విధంగా సెటప్ అయితే చేశారు. అవసరం ఉంది. ఇదే రోడ్డు అనమాట ఇది కింద. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ డైల్ ఫైర్ స్టేషన్. సో ఇదంతా ఫోటోషూట్ అనమాట. ఇక్కడైతే లవ్ సింబల్స్ అయితే ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి అయితే ది బెస్ట్ ప్లేస్. నేనైతే రికమెండ్ చేస్తాను. బెస్ట్ ప్లేస్ అని ఫొటోస్కి అయితే. లవర్స్కే కానీ ఫ్రెండ్స్కే కానీ సూపర్ ఉంటుంది లొకేషన్. సో ఇక్కడైతే మనకి ఇది ఎగ్జిట్ అనుకుంటా. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోయి ఇంకోటి స్పాట్ ఏముందో అది వీడియో తీసి మీకు చూపిస్తా. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసరికి క్రాఫ్ట్ బజార్ టైప్ లో ఉంది. మొత్తం స్టాల్స్ అయితే ఫుల్ గా బీభత్సంగా పెట్టేశారు. సో మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే దొరికేలాగా ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్లు అంటే మొత్తం. కాకపోతే పింగాణి ఐటమ్స్ కానీ బ్యాగులు కానీ లేడీస్కి సంబంధించిన అయితే చాలా ఉన్నాయి. లేడీస్ బ్యాగ్స్, మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంట్లో ఉండే ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ ఫిక్స్డ్ రేట్ పెట్టారు ఇక్కడ. సో లేడీస్ కానీ షాపింగ్ ఇంట్లో వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా మీడియం ప్రైజెస్ కానీ ఉన్నాయి. అంత హెవీ కాస్ట్ అయితే ఏం లేవు. ఇంట్లో సరుకులే కానీ దేనికైనా కానీ. సో అన్నీ అయితే ఉన్నాయి. కాకపోతే అన్ని ఫిక్స్డ్ రేట్స్. కాకపోతే కంపల్సరీ ప్రైస్. ఈ డైస్ మొత్తం ఒకేసారి వేసేయాలి. ఇక్కడ వేసేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ తగ్గట్టు ఏదో గిఫ్ట్ ఇస్తారా? 50 రూపీసా? ఓకే. రెండు చేతులు పట్టుకోవాలా? కంపల్సరీ ప్రైస్. కౌంట్ చేయరా? 15, 20, 25, 27. బాక్స్ వచ్చింది. 50 రూపీస్ బాక్స్. గేమ్ ఆడా. గేమ్ బాగుంది కానీ మంచి గిఫ్ట్ వచ్చింది అనుకున్నా. ఈ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ నాకు తెలిసి ఒక 20 రూపీస్ అంత ఉంటది. సో గేమ్ కదా, 50 రూపీస్ గేమ్. సో ఇలా టోటల్గా వచ్చినప్పుడు తప్పదు. ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఇట్టింది నవ్వుతి.
సో ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే ఒక సంపాదించి 50 రూపాయలు పెట్టి గేమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఆ టైప్ ఇంకా చూస్తే ఇంకా చాలా ఉన్నాయి ఆ టైప్ స్టాల్స్. పచ్చిమిర్చి బజ్జీ ఇవన్నీ ఢిల్లీ పాపడ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మొత్తం అన్ని తినాలని ఉంది, కానీ కడుపేమో ఖరాబ్ అయ్యేలా ఉంది. సో మొత్తం అయితే అంతా ఎగ్జిబిషన్ మంచి స్పాట్. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళి ఎగ్జిబిషన్కి, మళ్ళీ ఇప్పుడే వచ్చా. ఎగ్జిబిషన్స్ అంతరించిపోతాయి అనుకున్నాను. సో ఇక్కడ ఢిల్లీ పాపడ్, ఢిల్లీ మసాలా పాపడ్, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. మనైతే పాపడ అయితే తీసుకున్నాం. అమ్మా ఎంతమ్మా? ఓకేనా అక్కడ? సారీ. ఢిల్లీ పాపడ్, ఢిల్లీ పాపడ్ ఎప్పుడో నా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. సూపర్ ఉంది. సో మనం తింటూ మిగతా వాటిని ఏమి ఉన్నాయో ఇంకా మనం విజిట్ చేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు మొత్తం ఎగ్జిబిషన్ చెప్పా కదా, లోపలికి వచ్చాం కదా. మొత్తం జైంట్ వీల్ తో ఎంట్రన్స్. జైంట్ వీల్ ఇదివరకు ఎక్కినట్టు ఇప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఎక్కుతున్నారు జైంట్ వీల్ కూడా, ఎందుకో మరి. ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంకా మనం తిన్నాం కదా ఢిల్లీ పాపడ్, కూల్ డ్రింక్సే కానీ వాటర్ బాటిల్సే కానీ అన్ని అవైలబుల్. ఇది వచ్చేసరికి ట్రైన్, డ్రాగన్ ట్రైన్. దీని కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. నెక్స్ట్ అందరు ఫేవరెట్ కొలంబస్. దీని కాస్ట్ కూడా 100 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ నైట్ 10 అయిపోతుంది కదా, చాలా మంది వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇంకా చెక్అవుట్ అయ్యే టైం అయింది. ఇంక ఎగ్జిట్ బోర్డు అయితే వచ్చేసింది మనకి. లెఫ్ట్ తిరిగితే ఎగ్జిట్. ఇంకా మనం టైటానిక్ చూసాం కదా బయట నుంచి, అవుట్డోర్ నుంచి రౌండ్ టైటానిక్. ఫుడ్ స్టాల్స్ కానీ, ఇది రామ మందిరం చూసాం కదా సేమ్. జై శ్రీరామ్. సో అది ఫ్రెండ్స్, లోపల విజిట్ చేసి మొత్తం చూపించాం కదా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో అయితే చివరిగా చూసారనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కష్టపడి సంపాదించి గేమ్ ఆడి నాకు 50 రూపాయలు గేమ్ ఆడితే నాకు 20 రూపాయలు బాక్స్ వచ్చింది. సో అన్నీ మనం లైట్ తీసుకోవాలి, ఫన్ తీసుకోవాలి. ఫన్గా వచ్చాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు నైట్ 10:30 అయిపోతుంది. సో ఇప్పుడు మనం చెక్అవుట్ అయితే అయిపోతాం, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని తప్పుగా అనుకోమాకండి ప్లీజ్.